హలో ఎవరోన్ బొత్స సత్యనారాయణ గారు వైసీపీ పార్టీలో చాలా సీనియర్ పొలిటీషియన్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన కాస్త వైసీపీ పార్టీని వీడే ఛాన్స్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి కాస్త వైరం కూడా కుదురుతున్నట్టుగా అనిపించట్లేదు. ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. నిజంగా నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుంది సార్? అంటే ఆ ఒపీనియన్కి రావడానికి తాజాగా జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ సంఘటన తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని 4 స్లాబులు కాస్త 2 స్లాబులకు తగ్గించింది. ఈ కారణంగా పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి వస్తువులన్నీ అందుబాటులో వచ్చేసి ధరలు తగ్గాయి అని చెప్పి చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. దాంట్లో తప్పేం లేదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అద్భుత అన్నాడు. జిఎస్టీని 4 స్లాబుల నుంచి 2 స్లాబులు తగ్గించడం అనేది అద్భుతం. అసలు పేద ప్రజలకు అంతా అందుబాటులోకి వచ్చేసినాయి రేట్లు. ఇంతకంటే మంచి ప్రభుత్వం ఉండదని చెప్పి ఆయన ప్రశంసించారు కేంద్ర ప్రభుత్వాన్ని. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకటన చేసినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మండలిలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ వినిపించాలిగా. పార్టీ పాలసీయే అంతే కదా. పార్టీ అధినేత ఏది చెప్తే కింద వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మండలిలో ప్రతిపక్ష నాయకుడు. ఆయన మండలిలో ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాల్లో. అలాగే మండలిలో అసెంబ్లీలో కూడా జిఎస్టీకి సంబంధించి తీర్మానం పెట్టారు, ప్రశంసించారు. ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసిస్తూ తీర్మానం చేసింది. అద్భుతం, ఈ జిఎస్టీ తగ్గించడం అనేది 4 స్లాబుల నుంచి 2 స్లాబులు తీసుకొచ్చారు కాబట్టి అన్ని కార్ల దగ్గర నుంచి అన్నీ తగ్గినాయి. పేద ప్రజలు వాడేటువంటి నిత్యావసర వస్తువులు అన్నిటికీ కూడా రేట్లు తగ్గినాయి అని చెప్పి ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసిస్తూ తీర్మానం చేస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి ఓకే, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ రెండు ఒకటే కాబట్టి తీర్మానం చేస్తాయి. మరి మండలిలో ఈ తీర్మానం పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మండలిలో, శాసన మండలిలో. అసెంబ్లీలో లేదు కానీ శాసన మండలిలో ఉంది. శాసనసభలో లేదు, శాసన మండలిలో ఉంది. ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్రతిపక్ష నాయకుడు ఎవరు? బొత్స సత్యనారాయణ గారు. అక్కడ మండలిలో ఎమ్మెల్సీ కాబట్టి ఆయన సీనియర్ కాబట్టి ఆయన్ని ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. మరి అసెంబ్లీలో కానీ లేదంటే మండలిలో కానీ సమావేశాలని ఎలా నిర్వహించాలి, ఆ సమావేశాల సందర్భంగా ఎలాంటి ఎజెండాని మనం ఫిక్స్ చేసుకుని వెళ్ళాలి అనేది ముందే ఆ పార్టీలు ఏదైనా ఏ పార్టీ అధినేత అని చెప్తారో దాని ప్రకారం నడుచుకుంటారు. సరే, అసెంబ్లీలో అయితే అసెంబ్లీకి రావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా రావట్లా. మా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, లేదంటే నేను రాను అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒక ఇష్యూ నడుస్తుంది. మండలిలో ఇలాంటి ఇష్యూ లేదుగా. మండలిలో అయితే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారు. మరి మండలిలో పైగా మండలి చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు. సో అలాంటప్పుడు జిఎస్టీని వ్యతిరేకిస్తూ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారేమో జిఎస్టీని ప్రశంసించారు, బొత్స సత్యనారాయణ గారేమో మండలిలో జిఎస్టీని విమర్శించారు. మరి అదట్ట ఒక పార్టీలో భిన్నమైనటువంటి స్వరాలు ఎలా వినిపిస్తాయి? అంటే బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించారా అనేటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద రివర్స్ అవుతున్నారా అనేటువంటిది పార్టీ వర్గాల్లో ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి మొదలైంది. ఇప్పుడు అసెంబ్లీ సాక్షాత్ మండలిలోనే ఈ వ్యతిరేక వాయిస్ వినిపించింది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ గ్యాప్ ఉంది అనేది వినిపిస్తుంది. ఎందుకు ఇలాంటి అనుమానం వస్తుందంటే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్కి సంబంధించినటువంటి వర్ధంతి సందర్భంగానే ఏదో ఒక సమావేశం పెట్టుకున్నారు. ఆ సమావేశం పెట్టుకున్నప్పుడు వైఎస్ఆర్ని అభిమానించేటువంటి వాళ్ళందరూ వచ్చారు. దాంట్లో బొత్స సత్యనారాయణ గారు కూడా వచ్చారు. అప్పుడు షర్మిలాతోటి మాట్లాడటం ఆప్యాయంగా ఇవన్నీ విన్నారు. అది తెలంగాణలో అప్పట్లో 1 year క్రితమే జరిగింది. విజయం గారు పెట్టారు అది ఆ సమావేశాన్ని. విజయం గారు పెడితే అందరూ వచ్చారు. కేవీపీ గారు, ఉండవల్లి, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో పాటు ఆయన కూడా వచ్చారు, మాట్లాడారు. ఇప్పుడు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి డిమాండ్ చేయడానికి అఖిలపక్ష సమావేశాన్ని పెట్టుకున్నారు. విపక్షాలు అందరూ కలిసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్కి బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అటెండ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు అటెండ్ అయ్యారు. సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా అటెండ్ అయ్యారు. ఈ పార్టీలు అన్నీ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, దీని మీద మనం ఢిల్లీకి వెళ్ళి పోరాడాలి అనేటువంటి
ఒక ఆలోచనతో ఒక ఎజెండా పెట్టుకుని వీళ్ళు సమావేశమయ్యారు. ఆ సమావేశానికి బొత్స సత్యనారాయణ గారు కూడా హాజరయ్యారు. వచ్చిన సందర్భంగా షర్మిల గారు ఆ సమావేశానికి హాజరవడానికి వస్తున్న సందర్భంలో రా అంటూ ఆప్యాయంగా పలకరించడం, తర్వాత ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఆవిడ్ని సాదరంగా సాగనంపటం, ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళే అవకాశం లేకపోలేదు అనేటువంటిది ఆ రోజు నుంచే వినిపిస్తుంది. అంటే షర్మిల గారితో దగ్గరగా ఉంటున్నారు బొత్స సత్యనారాయణ గారు, విజయమ్మ గారితో దగ్గరగా ఉంటున్నారు. విజయమ్మ గారు అంటే వైఎస్ఆర్ సతీమణిగా ఆయనకి గౌరవం, పైగా వైఎస్ఆర్ అంటే ఆయనకి అపారమైనటువంటి అభిమానం ఉంది. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక అవమానాలని ఆయన ఫేస్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆయన పనిచేయలేకపోతున్నారు అనేది చాలా కాలం నుంచి వినిపిస్తుంది. సార్ ఇదిలో అంటే ఇప్పటికే చాలా మంది కొంతమంది సీనియర్ నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కదా సార్, ఒకవేళ ఈయన కూడా బయటకు వచ్చేస్తే అప్పుడు ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ గురించి కొంతమంది సానుభూతి పరులే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులే ఎవరికి వాళ్ళే ముందు జాగ్రత్త పడుతున్నారు. కొంతమంది బీజేపీతో టచ్లో ఉన్నారు, కొంతమంది తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు, ఇంకొంతమంది ఏమో జనసేనతో టచ్లో ఉన్నారు. ఎవరికి వాళ్ళే టవల్స్ వేసుకొని ఉన్నారు వివిధ పార్టీల్లో అని చెప్పి వస్తుంది. అయితే వీళ్ళందరూ ఎప్పుడు వెళ్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు వీళ్ళందరూ తలా ఓ పక్క ఓడబీకే అవకాశం ఉందని చెప్పి ఆ పార్టీలోనే అంతర్గతంగా వినిపిస్తుంది. అనేక మంది మాట్లాడుకుంటున్నారు అనేక సందర్భాల్లో కూడా. అయితే బొత్స సత్యనారాయణ గారి విషయం వచ్చేటప్పటికి బొత్స గారు సీనియర్ పొలిటీషియన్, ఉత్తరాంధ్రలో ఆయనకంటే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన మొన్న అక్కడ వైజాగ్లో ఈ స్థానిక సంస్థలు కొన్ని కూలిపోయినాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత అలజడి వచ్చింది ఆయా స్థానిక సంస్థల్లో, కొన్ని మండలాల్లో, కొన్ని జిల్లా పరిషత్తుల్లో, కొన్ని మున్సిపాలిటీల్లో. ఆ సందర్భంగా ఉత్తరాంధ్రలో వైజాగ్లో ప్రత్యేకించి వైజాగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన కీలకంగా నిలబడి చేశారు. అలాగే ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన గట్టిగా నిలబడ్డారు. సో ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకపోయినప్పటికీ కూడా ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన అసలు ఒకప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు, వైఎస్ఆర్ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రుల్లో ఎవరు అని అంటే ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఈయన కూడా ఒకళ్ళు అని చెప్పి ఈయన పేరు కూడా ప్రముఖంగా ఉండేది అప్పట్లో. ఎందుకంటే ఈయన పిసిసి అధ్యక్షుడిగా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు సీఎం. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎవరిని సీఎం చేయాలి అనేటువంటి పేర్లలో బొత్స సత్యనారాయణ, రోసయ్య గారు ఇలాంటి చాలామంది పేర్లు వచ్చాయి. తర్వాత ఈయన రోసయ్య గారిని చేశారు. రోసయ్య గారు తర్వాత కూడా నీకు ఎవరిని చేయాలన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని చేశారు. అది వేరే. కాకపోతే ఈయన సీఎం యాస్పిరెంట్ అప్పట్లో. ఆయనకు అంత ఏఐసిసిలో కూడా అంత ఇమేజ్ ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి యాంగిల్లో రాహుల్ గాంధీ గారు కొంతమంది ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన సీనియర్ లీడర్కి ఫోన్ చేశారు లాస్ట్ ఇయర్. చేసినప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గారికి, తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళకి ఫోన్లు చేశారు. రాహుల్ గాంధీ గారికి ఫోన్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నారని కూడా తెలుస్తుంది. సో ఇంత జరిగింది. ఇప్పుడు మరి షర్మిల గారు ఇప్పుడు రాజారెడ్డి గారిని తీసుకొచ్చి రాజారెడ్డిని పార్టీలో తీసుకొచ్చి కీలకంగా వ్యవహరిస్తాడని చెప్పి అన్ని అనౌన్స్ చేసి ఈవిడ ఢిల్లీ వెళ్ళి బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళని తీసుకోరు అని చెప్పి ఎందుకు అనుకోవాలి? పైగా బొత్స సత్యనారాయణ గారు షర్మిల గారితో చాలా గౌరవంగా, జోయల్గా, మర్యాదపూర్వకంగా ఉంటున్నారు. సో అంత చూసిన తర్వాత బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందేమో అని భావించేటువంటి వాళ్ళని మనం కాదనలేము. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బొత్స గారు రివర్స్ అవుతున్నారంటే మరి మండల్లో రివర్స్ అయ్యారు డైరెక్ట్గా. మరి దాన్ని చూసిన తర్వాత ఆయన ఆ పార్టీలో కొనసాగుతారని అంటే అనుమానమే. ఆ పార్టీలో ఎంతకాలం కొనసాగుతారనేది అనుమానమే. ప్లస్ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చూస్తున్నారా అని అంటే ఏమో గుర్రం ఎగరవచ్చు అనేది సామెత ఉంది. అలానే ఆయన కాంగ్రెస్ పార్టీ భావజాలం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. యూత్ కాంగ్రెస్ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా ఆశ్చర్యపోవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ.